లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ. దీన్ని పర్ఫెక్ట్గా చేయాలే కానీ అసలు నాన్ వెజ్ బిర్యానీ మించి ఉంటుంది. వావ్, చూస్తున్నారు కదా, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎంత చక్కగా రెడీ అయిపోయింది, పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి తీరాల్సిందే. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. పన్నీర్ని ఇలా మీడియం సైజులో మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, కాజు, కిస్మిస్, బిర్యానీ ఆకు, ఆయిల్, నెయ్యి, పెరుగు, ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనము ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మనం తినేటప్పుడు కాస్త పంటికి తగలకుండా పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని ఇలా కాస్త మీడియం ఫ్లేమ్లో ఇలా దూరగా ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ కాజు కిస్మిస్ని కూడా కాస్త దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా దూరగా వేయించుకోవడం వల్ల ఇవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కిస్మిస్ కొందరికి ఇష్టపడని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ అది చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కాస్త పుల్లగా తీయగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ఇదే బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అందులోకి 2 టీ స్పూన్ల కారము, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ సాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఈ మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసిన తర్వాత 1 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ముక్కకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాననివ్వాలి. అలా చేయడం వల్ల ఈ మసాలా అంతా ముక్కకు పట్టి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ తయారు చేసుకుందాం. వేరొక బౌల్ పెట్టుకొని అందులోకి బియ్యానికి సరిపడా 3 వంతుల వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, ఉప్పు, లవంగ్, ఇలాచి, దాల్చిన చెక్క, కాస్త నిమ్మరసం వేసుకొని ఇది అంతా బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత మనము బియ్యంలో వాటర్ లేకుండా వడగట్టుకొని ఈ రైస్ అంతా ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ 60% మాత్రమే మనం ఉడకనివ్వాలి. 60% ఉడికిన తర్వాత ఒక ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 60% ఉడికిపోయింది కాబట్టి ఒక ఫస్ట్ లేయర్ వేసుకుందాము. తర్వాత 70% ఉడకనివ్వాలి. ఇలా వేయడం వల్ల అన్నం చాలా రుచిగా పొడిలాడుతూ వస్తుంది. తర్వాత 80% ఉడకనిచ్చి ఈ అన్నం అంతా ఇలా లేయర్గా పరుచుకొని సమానంగా పరుచుకొని దానిపై కొత్తిమీర, ఈ ఫుడ్ కలరు, పైనుండి నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా దమ్ కావాలంటే దీనికి మైదా పిండితోటి నేను ఇలా మూతకి స్టిక్ చేసి పెట్టుకున్నాను. ఇది బౌల్ దానికి స్టిక్ అవ్వదు కాబట్టి నేను మూతకి ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇలా ఎయిర్ బయటకోకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. దీనివల్ల చాలా బాగా దమ్ అయిపోతుంది. ఇలా 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 4-5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుంటే ఈ అన్నానికి చాలా రుచిగా దమ్ అయిపోయి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకునేటప్పుడు కింది నుండి ఒక లేయర్ లాగా తీసుకోవాలి. అలా అయితేనే మనకు అన్ని రకాలుగా సమానంగా వస్తుంది. చూసారా, అన్నం పొడిలాడుతూ ఎంత రుచిగా, ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ బిర్యానీ మాత్రం తలదన్నే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి
ఈ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని మిర్చి కసాలను గ్రేవీతో కానీ రైతాతో కానీ తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ మిర్చి కసాలను ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.